నెరవేర్చాలని మేము ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఇచ్చిన మాటల్ని మళ్ళీ వక్రీకరించడమో తప్పించే ప్రయత్నం చేయడమో చేస్తే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా ఊరుకునే సమస్య ఉండదని తెలియజేస్తూ ఉన్నాను. ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ ఎప్పటికప్పుడు సమస్యల మీద ఖచ్చితంగా మాట్లాడడం గలపిప్పడం జరుగుతుందని తెలియజేస్తూ ఉన్నాను. గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రగతి భవన్ని అంబేద్కర్ స్టడీ సర్కిల్గా చేసి ఇక్కడ ఉన్నటువంటి అట్టడుగు బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి ఎస్సీ ఎస్టీలకు చెందినటువంటి విద్యార్థుల కోసం ఉన్నత చదువుల కోసం వారికి ఒక విద్యా కేంద్రంగా మారుస్తానని చెప్పారు. దాంట్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు దాని నుంచి ట్రైన్ అయ్యే విధంగా చదువుకొని ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అయ్యే విధంగా అన్ని వర్గాల ప్రజానికానికి ఉపయోగపడే విధంగా దాన్ని ఒక స్టడీ సెంటర్ని చేస్తానని చెప్పారు. మళ్ళీ మాట మార్చి దాన్ని ఒక అర్జీల సెంటర్గా క్యాంప్ ఆఫీస్గా చేశారు. మళ్ళీ ఈరోజు దాంట్లో వెనుక ఉన్నటువంటి బిల్డింగ్ని ఉప ముఖ్యమంత్రి గారికి రెసిడెన్స్గా ఇచ్చారు. ఏదైనా మీరు ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలని మేము కోరుతూ ఉన్నాం. అదే మాదిరి మొన్న వేసినటువంటి రైతు బంధు మీ హామీ ప్రకారం 7,500 రూపాయలు చెల్లించాల్సినటువంటి అవసరం ఉండే, కానీ కేవలం 5,000 రూపాయలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు మాకు మీ ద్వారా ఒక సందేశం వచ్చింది, కేవలం దీన్ని అర్హులకు మాత్రమే ఇస్తాము అని చెప్పేసి. మాకు అర్థం కాలేదు. మీ ఎన్నికల మేనిఫెస్టోలో ఎక్కడ కూడా 5 ఎకరాలకు 10 ఎకరాలకు రిస్ట్రిక్షన్ ఎక్కడ పెట్టలేదు. మీరు ఖచ్చితంగా రైతు బంధుని యథావిధంగా నడిపించడమే కాకుండా సంవత్సరానికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పారు. మళ్ళీ ఇప్పుడు దాంట్లో డీవియేట్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నట్టుగా మాకు అవపడతా ఉన్నది. మరి మొదటి విడత ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కూడా కేవలం 5,000 ప్రకారం ఇవ్వడం అనేది బాధాకరం. మీరు ఇచ్చినటువంటి మేనిఫెస్టో హామీకు విరుద్ధంగా ఉన్నట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనా మేము ప్రజల పక్షాన ప్రజల గొంతుకై భారతీయ జనతా పార్టీ తరఫున నిలబడతామని చెప్పి తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇవాళ 8 భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఓటు తీసుకున్నారు. మేము ఒక మాట పైన ఉండేది, ఎప్పటి వరకు అక్బరుద్దీన్ ఓవైసీ ఆ స్పీకర్ చైర్ పైన కూర్చుంటారు అప్పటి వరకు మేము ఓటు అస్సలు తీసుకోమని మేము అప్పుడు చెప్పినాం. ఇప్పుడు గడ్డం ప్రసాద్ గారు వచ్చినారు, వాళ్ళకి మా పార్టీ నుంచి శుభాకాంక్షలు. అదేవిధంగా ఇవాళటి నుంచి కాంగ్రెస్ పైన మా యుద్ధం ప్రారంభం. యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, కాంగ్రెస్ ఒక 6 గ్యారంటీలు తీసుకొని ఈ ఎలక్షన్లో వాళ్ళు ముందుకెళ్ళినారు. ఆ 6 గ్యారంటీలు పైన పబ్లిక్ విశ్వాసం పెట్టుకొని కాంగ్రెస్కి ఓటేసినారు. ఇవాళ వాళ్ళు గవర్నమెంట్ వచ్చింది. ఇప్పుడు ఆ 6 గ్యారంటీలు వాళ్ళు ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తారు అది చూడాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోతా అప్పుల పాలన చేసి పోయినారు. తెలంగాణకి ₹1 లేదు. ఈ 6 గ్యారంటీలు పూర్తి చేయడానికి 1,000 కోట్ల రూపాయలు కావాలి. ఇప్పుడు ఆ 1,000 కోట్ల రూపాయలు ఇట్లీ నుంచి తీసుకొని వస్తారా, లేక కాంగ్రెస్ ఆఫీస్ నుంచి తీసుకొని వస్తారా మా రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు చూడాలి. కానీ మా యుద్ధం ఏ విధంగా ఉంటుందంటే, 6 గ్యారంటీలు మీరు చెప్పిన మాట పైన నిలబడాలి, ఇంప్లిమెంట్ చేయాలి. దానిపైననే మా యుద్ధం ఉంటుంది. ధన్యవాదాలు.